ఈ నెల 13న జరిగే ఎంపీ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక బలగాలతో నిఘా పెడుతోంది. మరోవైపు పోలింగ్ సందర్భంగా డబ్బు, మద్యం పంపిణీపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 2,80,000 మంది ఉద్యోగులు, సిబ్బందిని నియమించారు. రాష్ట్ర పోలీసులతో పాటు 175 కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు నిర్వహిస్తోంది ఈసీ. 9,900 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించి ప్రత్యేక బలగాలను మోహరిస్తోంది. రాష్ట్రంలోని 13 నక్సలైట్ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎండలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది ఎన్నికల సంఘం. రాష్ట్రంలో మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్లున్నారు. హోం ఓటింగ్ కోసం 23,247 మంది ఓటర్లు దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 21,651 మంది ఓటు వేశారు. నిన్నటి వరకు పోస్టల్ బ్యాలెట్లతో 1,80,000 మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున టెక్నాలజీని వినియోగిస్తోంది ఈసీ. సువిధ, సి విజిల్ యాప్లతో పాటు 1950 కాల్ సెంటర్లను అందుబాటులో ఉంచారు. ఎన్నికల్లో వ్యయ పరిశీలకులుగా 14 మందిని నియమించారు. జనరల్ పరిశీలకులుగా 17 మందిని అపాయింట్ చేసింది ఈసీ. ఇప్పటి వరకు 300 కోట్లకు పైగా విలువగల డబ్బు, మద్యం, వస్తువుల్ని సీజ్ చేసింది. పోలింగ్ కు చివరి 2 రోజులు కీలకం కావడంతో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు.